పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవాలయం ఐదుగుళ్లపల్లి, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. మా దేవాలయం యొక్క విశేషం మరియు దేవాలయంలో జరిగేటువంటి పూజల గురించి మీకు వివరంగా చెప్తాను. మా దేవాలయ విశేషం వచ్చేసి, మా దేవాలయంలో 3 బ్రహ్మసూత్ర కలిగినటువంటి శివాలయాలు ఉన్నాయి. మనం పూర్వం ప్రవచనాల్లో వినే ఉన్నాం. బ్రహ్మసూత్రం అనగా సహజంగా యుగ్మోపేతం ఉన్నటువంటి లింగాలు. ఈ లింగాలు అరుదుగా ఉంటాయి. ఈ లింగాల దగ్గరకు వచ్చి మనం ఒక్కసారి ఓం నమ శివాయ గాని, ఒక్కసారి అభిషేకం చేసుకున్నా గానీ, లేదా ఇక్కడికి వచ్చి ఒక్కసారి నామస్మరణ చేసుకున్నా గానీ ఇంకో 1 కోటి రెట్ల ఫలితం వస్తుందంట. అయితే ఈ దేవాలయంలో 3 బ్రహ్మసూత్రాలు ఉన్నాయంట. అది ఒకటే చోట మనం ఉంటాయి. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి లింగము బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగమే. మరియు సోమేశ్వర స్వామి ప్రధానమూర్తి అయినటువంటి సోమేశ్వర స్వామికి బ్రహ్మసూత్రం ఉంది. ఉపాలయం ఆ దేవాలయంకి ముఖమండపంలో ఉన్నటువంటి చిన్నీశ్వర స్వామి వారికి కూడా బ్రహ్మసూత్రం ఉంది. మరియు ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాలకి ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలు జరపబడుతుంది. ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజల గురించి తెలుసుకుందాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మోపిదేవి తర్వాత లింగ రూపంలో ధరించినటువంటి స్వామివారు. తర్వాత ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా కృత్తికా నక్షత్రం రోజు స్వామివారికి ఆశ్లేష నక్షత్ర పూర్వకంగా కృత్తికా నక్షత్రం అహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత వీరభద్ర స్వామికి నెలకి వచ్చేటువంటి మొదటి మంగళవారం రోజున స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత ఉపాలయమైనటువంటి అమ్మవారి దేవాలయం నందు ప్రతి శుక్రవారం నందు చక్కగా కుంకుమ పూజలు, మూడో శుక్రవారంగా విశేషమైనటువంటి అలంకారాలు, తర్వాత శ్రీచక్రార్చన ఇత్యాదివన్నీ ఉంటాయి. స్వామివారి మెయిన్ దేవాలయంలో వచ్చేసి స్వామివారికి విశేషంగా మన ప్రధానమూర్తికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రతి సోమవారం పూట, తర్వాత బహుళ త్రయోదశి నాడు మన దేవాలయంలో విశేషముగా స్వామివారికి నందీశ్వరుడికి విశేషముగా ఏకకాలం నందు చేసేటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఎంతో విశేషం. ఇది మనకి అరుణాచలం, బృహదీశ్వరాలయం ఇత్యాది దేవాలయాల్లో మనం చూస్తామన్నమాట. అయితే ఈ దేవాలయంలో వచ్చేసి శ్రీ నందీశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా చేయడం, ఈ అభిషేకం ఎంతో విశేషంగా చేయడం ఎంతో విశేషం అన్నమాట. సర్వేజన సుఖినో భవంతు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి భక్తులు మరియు ఈ దేవాలయం యొక్క కమిటీ మెంబర్లు మరియు ఈ దేవాలయం యొక్క ధర్మకర్తలు అందరూ చాలా మంచివాళ్ళు. తర్వాత ఈ దేవాలయం ధర్మకర్త గారు ఎట్లాంటి పూజలు ఆపకుండా, తర్వాత చక్కగా ఆలయ నియమాలు ఉల్లంఘించకుండా చక్కగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు శాస్త్రీయంగా సశాస్త్రీయంగా చేస్తారు. ప్రతి పౌర్ణమికి స్వామివారికి అమ్మవారి సమక్షంలో చండీ హోమ పారాయణం మరియు చండీ హోమ ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున భక్తులందరూ చక్కగా ఈ దేవాలయం వద్దకు వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. సర్వేజన సుఖినో భవంతు.